హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను ఇవాళ పులిహోర ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశానండి. చాలా బాగుంది. మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి తగినన్ని. ఇప్పుడు అలానే పొడుగ్గా చీరుకున్న పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తప్పించి మిగిలినవన్నీ కూడా ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేయకూడదు. అవి ఇప్పుడు వేయాలో నేను చెప్తాను తర్వాత. ఈ పులిహోరలోకి చింతపండు ఫస్టే నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టుకోండి, రసం తీసుకుని పెట్టుకోవాలి. మనం పులుపు ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా, దానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని, అంటే అన్నీ కాదు, కొన్ని ఉంచేసి కొన్ని ఫ్రై తీసేసుకోవాలండి ప్లేట్లో. ఎండుమిరపకాయలు ఎక్కువ తీస్తున్నాను నేను. కొన్ని ఎండుమిరపకాయలు ఉంచి అన్నీ ప్లేట్లో తీసాను. ఈ ప్లేట్లో తీసినవి కరకరలాడితే బాగుంటాయండి పులిహోరలో. ఈ కడాయిలో ఉన్నాయి చూసారా, అవి మనం చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి అవి కొంచెం మెత్తగా అవుతాయి. ఇలా తీసేసుకుంటే కొన్ని బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చింతపండు చూసారా, గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఈ గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చిక్కగా తీసుకోవాలండి, మరి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఇలా చిక్కగా తీసుకుండి వేసుకున్నాక ఈ చింతపండు గుజ్జుని ఇంకా దగ్గరికి ఎగరనివ్వాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలి. దగ్గరగా అయిపోవాలండి, అప్పుడే మనకి నిల్వ ఉంటుంది అనమాట. పులిహోర 2 రోజులైనా కూడా పాడవద్దు. ఇంకా మనం ఇది మిగిలితే కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం పొడుగ్గా చీరి పెట్టుకున్నాం చూసారా, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ముందు ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు చింతపండు ఉడికినప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఈ చింతపండు బాగా పట్టి ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని నేను ఫస్ట్ వేయలేదు ఆయిల్లో. ఇప్పుడు చింతపండు ఉడికిన దాంట్లో వేసి కొంచెంసేపు బాగా ఎగరనివ్వాలన్నమాట. ఇది బాగా దగ్గరికి అయ్యేసరికి ఇప్పుడు పులిహోర కోసం అన్నం వండి పెట్టుకున్నాను. దీన్ని ప్లేట్లో వేసుకుంటున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడే వాళ్ళ ప్లేట్లో వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆవపిండి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేస్తానండి నేను. ఈ వేడి అన్నంలోనే వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి మీద కలుపుకుంటే మనకి ఆవపిండి వాసన అన్నది రాదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఒకసారి కలిపితే అన్నం మనకి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు అన్నానికి ఆవపిండి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇది చూడండి దగ్గరికి అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క వేస్తే తీపి ఏమి రాదండి, పులిహోర టేస్ట్ బాగుంటుంది. బాగా దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నానండి. స్మెల్ ఎక్కువగా వస్తుంది అనేసి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలో ముందు వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఇవి అన్నీ వేయకూడదు. ఎండుమిరపకాయలు మట్టి తీసేస్తున్నాను. నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కదా, ఎందుకని మీకు చెప్తాను. ఎండుమిరపకాయలు ఇలా అన్నీ తీసేసుకోవాలండి. కొన్ని ఉంచేసి దీన్ని ఇలా చిదుపుకుంటూ వేసుకోవాలి. చూసారా, ఇలా చిదుపుకుంటూ వేస్తే ఇప్పుడు అన్నంలో బాగా కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి కొంచెం కారం కారంగా బాగుంటుంది. మామూలుగా అయితే కొంతమంది ఎండుమిరపకాయలు తినరు, పాడేస్తారు కదా. ఇలా వేసుకున్నాం అనుకోండి, కొంచెం అన్నంలో ఉండి కొంచెం తినడానికి బాగుంటుంది అనమాట, కొంచెం కారం కారంగా. కొన్ని మనం చిదుపుకోకుండా కూడా వేసుకోవచ్చు. కొన్ని అయితే నేను చిదిపి ఇలా వేసాను. ఇప్పుడు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే చేయి పెట్టే కలిపేస్తాను. ఒకవేళ మీరు పులిహోర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పులిహోర చేసుకుని తీసుకెళ్తారు కదా, అలాంటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి అప్పుడు గరిటె పెట్టి కలుపుకోండి. నేను మామూలుగా ఇంట్లోకే చేస్తాను కాబట్టి చేయి పెట్టి అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఒకసారి ఎక్కువైపోతుంది పులుపు. చింతపండు గుజ్జు అలా ఉంచేసుకోండి. ఎప్పుడన్నా మనం అంటే కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులైనా కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇంకా అప్పుడు కావాలంటే మనం మళ్ళీ రైస్ వండుకుండి దాంట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను
సరిపడా వేసాను కాబట్టి మొత్తం వేసేసాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. పొద్దున్నప్పుడు పిండి ఏం లేనప్పుడు టిఫిన్ కింద పనికొస్తుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుందండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరు ఇలా కానీ చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.